మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళతో పాటు అలానే భారతదేశం మొత్తం కూడా ఏపీ రిజల్ట్ పైన ఫోకస్ పెడుతుంది. ఈ నేపథ్యంలోనే ఎవరి సర్వేలు వాళ్ళు చెప్తున్నారు, ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. మనం ఇప్పుడు వచ్చినటువంటి అధునాతన టెక్నాలజీని అడిగితే ఏం చెబుతుంది? ఎందుకంటే ప్రతి అంశానికి ఏఐ టెక్నాలజీ లేదంటే చాట్ జీపీటీ ఇలాంటి అంశాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు యూత్ అంతా. సో ఈ నేపథ్యంలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, చాట్ జీపీటీని ఏపీలో విన్నర్ ఎవరు కాబోతున్నారు అనేటువంటి ప్రశ్న అడిగితే ఏం చెప్తుంది ఒకసారి మనం లైవ్లోనే టెస్ట్ చేసి చూద్దాం. చాట్ జీపీటీ అంటే అందరికీ తెలిసినటువంటిదే. అనేక విషయాల్లో మనం క్వశ్చన్స్ అడుగుతుంటే ఆన్సర్స్ చెప్తున్నటువంటి టెక్నాలజీ. ఇప్పుడు అలెక్సా, గూగుల్ టాక్స్ దగ్గర నుంచి అనేక రకాలుగా ఇంప్రూవ్ అవుతూ ఇప్పుడు చాట్ జీపీటీ టెక్నాలజీ ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. సో చాట్ జీపీటీలో ఒకసారి మనం సెర్చ్ చేసి చూద్దాం, ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అనేటువంటి క్వశ్చన్ అనేది. ఇది చాట్ జీపీటీ అఫీషియల్ సైట్. ఇక్కడ మనం ఒక క్వశ్చన్ అడుగుదాము, హూ విల్ విన్ ఇన్ ఏపీ. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏం చెప్పబోతుంది అనేటువంటిది చూద్దాము. రైట్, చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రిజల్ట్ ఒకసారి మనం చూద్దాం. ఈ రిజల్ట్లో చాట్ జీపీటీ చెప్పినటువంటి మాట ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు. మనతో పాటు కేకే సర్వేస్ ఫౌండర్ కేకే ఉన్నారు. ఎందుకంటే సర్వేల్లో విషయంలో ఛాలెంజ్లు చేస్తున్నారు. మేము చెప్పిన నంబర్ ఒకటి అటు ఒకటి ఇటు కూడా అవడానికి అవకాశం లేదు. ప్రీ పోల్ సర్వేలో ఏం చెప్పామో రేపు ఎగ్జిట్ పోల్లో కూడా మేము ఒక ఫిక్స్డ్ నంబర్ చెప్తాం, అదే నెంబర్తో గెలుస్తాను. కానీ ఇక్కడ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రిజల్ట్ ఒకసారి చూద్దాం. ఇన్ ద 2024 Andhra Pradesh Legislative Assembly elections, the YSR party, YSRCP, is projected to retain power. According to recent forecasts, the YSRCP is expected to win between 107 to 110 seats out of total 175 seats. అంటే YSRCP గెలవబోతుంది 107 to 110 seats సాధించడం ద్వారా. అలానే while the alliance between Telugudesam party and Janasena party is anticipated to secure 57 to 59 seats అనేటువంటి మాట చెప్పింది. దిస్ ఇస్ అవుట్కమ్. 57 నుంచి 59 వస్తాయి. 110 వరకు స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయి. తిరిగి తన ప్రభుత్వంలోకి రావడానికి 100% అవకాశం ఉంది చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ ఇస్తున్నటువంటి రిజల్ట్. కేకే సర్వేస్ ప్రీ పోల్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే కూటమికి ఎక్కువ ఎడ్జ్ ఉంది అంటున్నారు. మరి కేకే సర్వేస్ వర్సెస్ చాట్ జీపీటీ చెప్తే మీరు ఇద్దరికి ఒకటి సేమ్ ఉంది సార్. చాట్ జీపీటీ అయినా మేమైనా కానీ మా సొంత తెలివితేటలు వాడి చెప్పం. ఓవరాల్గా సోర్స్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే తీసుకుంటారో మేము తీసుకుంటాం, దానికి ఏదైతే చూపించబడుతుందో ఇస్తుందో దాన్ని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ పెట్టుకుని రిజల్ట్ ఇస్తుంది. మేము దానికి యాడెడ్గా ఎమోషనల్ ఫ్యాక్టర్ని నెంబర్స్గా కన్వర్ట్ చేస్తాం. అంటే ఎంప్లాయీస్ యొక్క ఎమోషన్స్ని నెంబర్స్గా కన్వర్ట్ చేసి విలేజ్ వారీగా అనలైజ్ చేసి ఆ విలేజ్ వారీ అనలైజ్ డేటా తన దగ్గర ఉండదు. అలాగే మండల వారీగా క్రోడీకరించి, అలాగే నియోజకవర్గ క్రోడీకరించి ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి వ్యతిరేకతని నెంబర్స్గా కన్వర్ట్ చేసి ఆ ప్రతి ఒక్క నెంబర్ని యాడ్ చేసుకొని జిల్లాల వారీగా ఎలా ఉంది, ఓవరాల్ మొత్తం మీద 170 నియోజకవర్గాలు ఎలా ఉంది, ఎంత నెంబర్ అని చెప్తున్నాం. ఇది కేవలం మన ఎమ్మెల్యేస్ చేసిన సర్వే రిపోర్ట్లో నుంచి మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ని క్రోడీకరించి చెప్తున్నాం. ఇది ఆ చాట్ జీపీటీకి ఓవరాల్గా ఎక్కువ మంది ఏం మాట్లాడుకుంటున్నారు, ఎక్కువ దానికి నెట్లో ఏం పుష్ చేశారు, ఎక్కువ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని పుష్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, దాన్ని బేస్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని ఏం అనుకుంటున్నారు జనాలు, ఎక్కువ ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారు అనేది దాన్ని బట్టి ఇది తన ప్రొజెక్షన్ ఇస్తుంది. అంటే చాట్ జీపీటీకి ఎక్కువ మంది వైసీపీ గెలుస్తున్నట్టుగా అంటే ఓవరాల్ నెట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, దాన్ని ఎక్కువ మంది షేర్ చేసుకున్న లింక్స్ ద్వారా వచ్చినట్టు ఇన్ఫర్మేషన్, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని నుంచి సోర్స్ డేటాగా ఉపయోగించుకొని క్రోడీకరించి అదే నెంబర్ ప్రొజెక్ట్ చేస్తుంది. ఓకే, అంటే ఇది ఎక్కువ మంది సెర్చ్ చేయడం కావచ్చు, ఎక్కువ మంది ఇన్పుట్ చేయడం కావచ్చు ఈ రకరకాల వెబ్సైట్స్లో. అంటే ప్రతిసారి ఇదే రిజల్ట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్. ఇప్పుడు మీరు ఇదే సెర్చ్ని ఇంకోసారి సెర్చ్ చేయాలి, ఇంకోసారి ఉంటుంది, ఎక్కువసారి సెర్చ్ చేస్తున్నా అలాగే నన్ను వదిలిన బాబు అని కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకసారి ట్రై చేద్దాం. లేదంటే అసలు ఎందుకంటే ఒకటి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. చాట్ జీపీటీ అయినా మీరైనా దాదాపు ఒకలాగే వర్క్ చేస్తారంటారు. ఇప్పుడు చాట్ జీపీటీ ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లో ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్లో ఒక 10 సర్వేలు జరిగితే 5 నుంచి 6 సర్వేలు కూటమి అనేటువంటి మాట చెప్తున్నాయి. అలానే ఒక 3 నుంచి 4 సర్వేలు వైసీపీ అని చెప్తున్నాయి. అలాంటప్పుడు చాట్ జీపీటీకి వచ్చేటువంటి సోర్స్ కూడా ఎక్కువ శాతం కూటమనే చెప్పాలి కదా, ఎందుకు ఇది వస్తుంది? అంటే ఇప్పుడు వచ్చి కొంచెం సర్వేలు మారుతున్నాయి సార్, ట్రెండ్ ఎక్కువ మంది కూటమి వైపు మళ్ళుతున్నారు. మీరు ఇనిషియల్గా చూస్తే 90% ఇనిషియల్గా ఉన్నట్టు 90% సర్వేస్ ఏదైనా కానీ వైసీపీ గెలుస్తుందని కన్ఫామ్గా చెప్పిన మీరు పాత కొంచెం డేటా తీసి చూడండి. ఇప్పుడు ఏంటంటే చెప్పడం చాలా ఈజీ సార్. ఇప్పుడు ఎలక్షన్స్ ఎలాంటిదండి సార్, మామూలుగా అరుగు మీద కూర్చున్నవాడు కూడా జగన్మోహన్ రెడ్డి కంటే 70 దాటేస్తాయండి, 100 కొడతాడండి జగన్, లేకపోతే చంద్రబాబు 100 150 కొట్టేస్తాడు, ఈసారి మావాడండి పవన్ కళ్యాణ్ 50 సీట్లు గ్యారెంటీ అండి, ఎన్ని పోటీ చేస్తున్నా కూడా తెలియదు. అంటే అరుగు మీద కూర్చున్న వాళ్ళు కూడా ఈజీగా దాని మీద కమిట్ చేయదగ్గ సబ్జెక్ట్ ఇది. సో అంటే ఇదే తరహాలో మిగతా గూగుల్ ఆప్షన్స్లో కూడా వస్తుందా లేదా ఒకసారి మనం ట్రై చేసి చూద్దాము. ఎందుకంటే
చాట్ జీపీటీ సో కేశవ్ గారు చాట్ జీపీటీని వదలట్లేదు, గూగుల్ని వదలట్లేదు, అన్ని సోర్సుల ఇన్ఫర్మేషన్ మీకు ముందు ప్రజెంట్ చేయడానికి ఆయన 100% 100% ట్రై చేస్తున్నారు. చూద్దాం గూగుల్ ఎటువంటి సో రిజల్ట్స్. ఇది గూగుల్ని కూడా ఒకసారి అడిగి చూద్దాం, ఎందుకంటే చాట్ జీపీటీ ఒక డిఫరెంట్ ఆన్సర్ చెప్పింది కాబట్టి గూగుల్లో ఏం చెప్తుంది. ఇది ప్రశాంత్ కిషోర్స్ బిగ్ ప్రిడిక్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే న్యూస్ ప్రొజెక్ట్ చేస్తుంది. ఓన్లీ మీరు చెప్పిన క్రైటీరియా ప్రకారం చూస్తే ఇదంతా కూడా న్యూస్కి సంబంధించినటువంటి సర్వేలు మాత్రమే ఇస్తుంది గూగుల్ ఇస్తే. సో అంటే చాట్ జీపీటీ దీనికంటే డిఫరెంట్ సెర్చ్ చేస్తుంది అని అనుకోవచ్చు. మామూలుగా వేరే వేరే వెబ్సైట్స్ని ప్రజెంట్ చేస్తుంది గూగుల్. మళ్ళీ చాట్ జీపీటీ రిఫ్రెష్ చేస్తే ఏమొస్తుందో కూడా చూద్దాం మనం. చాట్ జీపీటీలో ఒక్కసారి హూ విల్ విన్, సో ఒకసారి మళ్ళీ ఇదే క్వశ్చన్, ఇట్ సీమ్స్ యు ఆర్ రిఫరింగ్ ఆంధ్రప్రదేశ్. సో మనం ఎలక్షన్స్ అనే వర్డ్ యూజ్ చేయలేదు కాబట్టి రిజల్ట్ డిఫరెంట్గా వచ్చినట్టుంది. అంటే మనం ఇచ్చే క్వశ్చన్ బట్టి దానికి అవైలబిలిటీ ఉన్నటువంటి ఇన్పుట్ని బట్టి చెప్తుంది అని మనం చాట్ జీపీటీ అయినా గూగుల్ అయినా విండోస్ అయినా ఏదైనా కానీ మనం దానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. కానీ ఇంకా ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి 2024లో మటుకు ఇంకా జనాల సైకాలజీలోకి వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి మూడ్ ఆఫ్ ది బట్టి వాళ్ళకు ఉన్న వ్యతిరేకత ఓటుని బట్టి ప్రస్తుతానికైతే లేదు. మేబీ నెక్స్ట్ తరాల వాళ్ళు ఇన్పుట్ అయిందో అది మాత్రమే ఇన్పుట్ దాన్ని బట్టి ప్రజెంట్ చేస్తుంది, దాన్ని చూపిస్తబడుతుంది, అదే ఉంటుంది. కానీ ఓవరాల్గా ఇంకా అంత సైంటిఫిక్ డేటా దానికి ఇన్పుట్ చేస్తే మేబీ ఫ్యూచర్లో అది కూడా చేయొచ్చు. మేబీ ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇదే వీడియోలు మనం అప్పుడు అనుకున్నామని చెప్పి మళ్ళీ ఫ్రెష్ వీడియో అప్పుడు చేయొచ్చు. రైట్ రైట్ థ్యాంక్ యూ కేకే, మీ అభిప్రాయం తెలియజేస్తుంది. ఇది చాట్ జీపీటీ కానీ గూగుల్ కానీ సెర్చ్లో ఎక్కువ జరుగుతున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ సెర్చ్లో ఎక్కువ ట్రెండింగ్ అవుతున్నటువంటి ఇష్యూ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్కి సంబంధించి జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో చాట్ జీపీటీని ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఉన్నటువంటి ఇన్పుట్ ఆధారంగా ఇచ్చినటువంటి ఆన్సర్స్ చూసాం మనం, డిఫరెంట్ ఆన్సర్స్ చూసాం. ఒక ఆన్సర్లో వైసీపీ గెలుస్తుందని, ఇంకొక ఆన్సర్లో అసలు సమాధానం చెప్పలేమని, ఇంకొక ఆన్సర్లో ఎలక్షన్స్ ప్రిడిక్షన్స్ అనేవి అంత ఈజీ వ్యవహారం కాదు అనేటువంటి విషయాన్ని తనకున్నటువంటి డేటాని మాత్రమే ఇన్పుట్ చేసింది. సో మనకున్నటువంటి క్యూరియాసిటీనే ఇప్పుడు సైంటిఫిక్గా ఏ టెక్నాలజీ కూడా ఉన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఏదైతే మనం ఇన్పుట్ చేస్తామో దాని నుంచి వచ్చేటువంటి డేటాని బట్టి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కేకే సర్వేస్ చెప్తున్నటువంటి అంచనాలు బట్టి యాక్యురేట్ డీటెయిల్స్ ఎగ్జిట్ పోల్స్ రోజున ఆ డీటెయిల్స్ ఇస్తానంటున్నారు. ఇక ఎగ్జాక్ట్ రిజల్ట్స్ కావాలంటే మాత్రం జూన్ 4వ తారీఖు వరకు అందరూ ఆగాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.